నెక్స్ట్ వన్ వచ్చేసి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, ఎస్టీపీ అంటారు. ఓకే, ఈ ఎస్టీపీ ఎక్కువగా బిజినెస్ పర్సన్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక చిన్న స్మాల్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళకి ఒక 6 monthsకి ఒకటేసారి 20 lakhs వచ్చింది. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ వస్తుందని గ్యారంటీ ఉండదు. ఓకే, ఒక నెల తక్కువ వస్తుంది, ఒక నెల ఎక్కువ వస్తుంది. ఒకటేసారి ఒక ప్రాజెక్ట్ ఏదో చేశారు, దానికి ఒక 20 lakhs వచ్చింది అనుకున్నాం. ఈ 20 lakhsని వీళ్ళు ఒక లిక్విడ్ ఫండ్లో పెడతారు. ఈ లిక్విడ్ ఫండ్లో ఏంటంటే మన సేవింగ్ అకౌంట్ లాగా దాదాపుగా 3 to 4% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, సేఫ్టీ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. ఈ లిక్విడ్ ఫండ్లో పెడతారు. ఈ వచ్చిన 20 lakhsని ఒకటేసారి ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకున్నాం, లేదా ఒకటేసారి ఒక స్టాక్లో పెట్టారనుకున్నాం. ఈ స్టాకు ఇతను పెట్టిన 2 daysకి ఆ అమౌంట్ మొత్తం స్టాక్ పడిపోతుంది. సో దాదాపుగా ఒక 10% స్టాక్ పడింది. అంటే 20 lakhsలో దాదాపుగా 2 lakhs లాస్ అయిపోయింది. సో కొత్తగా వచ్చారు, ఒకటేసారి 18 lakhs ఏం చేస్తారు, ఇమీడియట్గా డ్రా చేస్తారు. ఇలా డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, దాని మీద ఛార్జెస్ అవి పడిపోయి అమౌంట్ లాస్ అవ్వడానికి 2 lakhs, దాదాపుగా 2 lakhs ఏవో లాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా. అదే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో ఎలా ఉంటుందంటే, మీరు ఈ 20 lakhsని మీరు ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టారు. ఈ లిక్విడ్ ఫండ్లో నుంచి నెల ₹1,00,000 మాత్రమే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటట్టు చూశారు. అంటే మీ సిప్లోకి వెళ్ళేటట్టు ప్లాన్ చేశారు. సో నెలకు 1,00,000 ఇట్లా 20 నెలలకి మీ అమౌంట్ అందులో ఎవ్రీ మంత్ అందులో డిపాజిట్ అయ్యేటట్టు చూసారనుకున్నాం. దీన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు. మీ లిక్విడ్ ఫండ్లో నుంచి దాంట్లోకి ఇన్వెస్ట్ అవుతుంది. సో మీరు పెట్టిన 1 lakh పెట్టారు, 1 lakh పెట్టిన ఎమ్మటే ఆ మంత్ మీకు మ్యూచువల్ ఫండ్ తగ్గింది అనుకున్నాం, స్టాక్ మార్కెట్ ప్రాబ్లం అయింది, మ్యూచువల్ ఫండ్ ఒక 10% పడిపోయింది. ఓకే, 80,000, కానీ మిగిలిన మీ 19 lakhs సేఫ్గానే ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో దీనికోసం అని చెప్పి ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఈ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట.